తెలంగాణలో బీసీలు జనాభాలో 60% పైగా ఉన్నప్పటికీ అధికారంలో, ఉద్యోగాల్లో, విద్యలో తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆయన తెలిపారు. అందుకే 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం న్యాయం మాత్రమే కాదు, సామాజిక సమతుల్యతలకు అవసరమని అన్నారు. అరెస్టులు, అణిచివేతలతో ఉద్యమాన్ని ఆపలేరు. బీసీల న్యాయమైన హక్కుల కోసం మా పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా మరింత వేగంగా కొనసాగుతుంది అని మేకపోతుల నరేందర్ గౌడ్ గారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొల్లం లింగమూర్తి, పటేల్, సౌజన్య గౌడ్, మట్టరాజు యాదవ్, గిరి గాని భిక్షపతి గౌడ్, ఎర్ర శ్రీహరి గౌడ్, పెంట అజయ్ పటేల్, దేశకణి నాగరాజు, తెలంగాణ బీసీ కాడబోయిన మల్లేష్ యాదవ్, కొత్త వినయ్ బాబు, సరిత, పొన్నం ఉపేందర్ నాయుడు, కాల్వ మధుబాబు, యాగండ్ల రమేష్ గౌడ్, బత్తుల మహేందర్ యాదవ్, అంబదాస్, పురేల శ్రావణ్ పటేల్, చర్లపల్లి సురేష్ గౌడ్, మొగిలి కరుణాకర్, మహేష్, మల్లేష్ యాదవ్, ముఖ్య కార్యకర్తలు సతీష్, శివకుమార్, వెంకన్న, అయితే రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అనేక బీసీ సంఘాలు ఈరోజు గవర్నర్ బంగ్లా ముట్టడికి వచ్చారు. గవర్నర్ బంగ్లా ముట్టడి కంటే మామూలుగా ఎవరు రారు, వాళ్ళంతా కూడా ఆడుకోరు ఉద్యమకారులు. ఈరోజు గవర్నర్ గారి గారి టేబుల్ మీద బీసీల భవిష్యత్తు ఉన్నది. ఆ బీసీల భవిష్యత్తు ఏంటంటే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, పోతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లక్షలాది మంది ప్రయోజనం అని దాన్ని గవర్నర్ గారు ఆయన వద్ద పెట్టుకొని ప్రస్తావన చేస్తున్నాడు. దాదాపుగా ఒక బిల్లు మార్చిలో పంపితే ఒక బిల్లు మొన్న ఆగస్టు 31 నాడు పంపారు. ఇంతవరకు గవర్నర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఇది రాజకీయ పరమైనటువంటి ఇష్యూ కాదు, ఇది బీసీలకు సంబంధించిన ఇష్యూ, బీసీల ప్రయోజనాలకు సంబంధించిన ఇష్యూ, బీసీ విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ, బీసీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇటువంటి ఇంపార్టెంట్ ఇష్యూని ఆపేటటువంటి రైటు గవర్నర్ గారికి లేదు, ఏ వ్యవస్థ కూడా లేదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 60% పాపులేషన్ ఉన్నటువంటి బీసీల ప్రయోజనాలను అడ్డుకునే హక్కు గవర్నర్ గారికి ఎవరు ఇయ్యలేదు. ఆయన ఒకవేళ వీళ్ళ ప్రయోజనాలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే గవర్నర్ బీసీల ద్రోహి అవుతాడు. అటువంటి గవర్నర్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడికి వస్తే గవర్నర్ గారిని కలుద్దామంటే పోలీసు వారు ఎవరు కూడా మమ్మల్ని అనుమతించట్లేదు. పోలీసులు అంటే మాకు గౌరవం ఉంది, చట్టం అంటే మాకు గౌరవం ఉంది. ఒకవేళ గవర్నర్ బంగ్లానే బీసీలందరూ ముట్టడియదలుచుకుంటే బీసీలందరూ కనుక రాష్ట్రం నుంచి తరలి వస్తే ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నారండి. ఏ పోలీసు వ్యవస్థ సరిపోదు. పోలీసులలో కూడా బీసీలే ఉన్నారు, జడ్జీలలో కూడా బీసీలే ఉన్నారు, కింది స్థాయి అధికారులు బీసీలే ఉన్నారు. అందరికందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. మేము చట్టానికి వ్యతిరేకం కాదు. పోలీస్ ఆఫీసర్లందరికీ అయ్యా మీ కాళ్ళు మొక్కుతాం మమ్మల్ని గవర్నర్ గారికి అడ్డుకొని పోలీసుల కాళ్ళు కూడా మెక్కినాం. మేమేం వ్యతిరేకం కాదు చట్టానికి, న్యాయానికి. ఈ గవర్నరే అన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నాడు, ఈ గవర్నరే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాడు, న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాడు. మెజారిటీ ప్రజల ప్రయోజనాలని, వాళ్ళ యొక్క అవకాశాలని తుంగలో దొక్కి ఆయన టేబుల్ మీద ఫైల్ పెట్టుకొని, ఆయన ముడ్డి కింద ఫైల్ పెట్టుకొని గవర్నర్ ఏం మాట్లాడతలేడు. ఈ గవర్నర్ వదిలిపెట్టము. ఈరోజు పోలీసులు అడ్డుకొని ఉండొచ్చు. బీసీ ప్రజలు 2.5 కోట్ల మంది చూస్తున్నారు. ఈ గవర్నర్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అందరికీ తెలుసు. ఈ గవర్నర్ ఎవరి ప్రయోజనాల కోసం బీసీ బిల్లుని తొక్కి పెడుతున్నారో కూడా అందరికీ తెలుసు. దీని వెనక బీజేపీ పార్టీ ఉందనే విషయం కూడా అందరికీ తెలుసు. చర్చ జరుగుతుంది. బీసీలందరూ కూడా ఆలోచిస్తున్నారు. గవర్నర్ వెంటనే దీన్ని ఆమోదించకపోతే ప్రతిరోజు గవర్నర్ బంగ్లా ముట్టడి ఉంటుంది. ఇక్కడ 10 పికెట్లు పెట్టుకోవాలి పోలీసులు. అటువంటి విషయం ఉంటుంది కాబట్టి గవర్నర్ గారు వెంటనే బీసీ రిజర్వేషన్ బిల్లుని ఆయన వద్ద ఉన్నదాన్ని వెంటనే ఆమోదించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గవర్నర్